భారత్ బంజారా న్యూస్ కి స్వాగతం. జూలై 1వ తేదీన రవీంద్ర భారత్లో జరగబోయే లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర సభను విజయవంతం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు బెల్లయ్య నాయక్ ఎం రాంపాల్ నాయక్ అన్నారు. గురువారం హైదరాబాద్లోని గిరిజన విద్యుత్ భవన్లో లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల కోసం తన వద్ద కృషి ఎల్లప్పుడూ ఉంటుందని వారు పేర్కొన్నారు. అదేవిధంగా గిరిజన లిపి కోసం గత సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నామని, త్వరలోనే గిరిజనుల లిపిని సాధించుకుందామని వారు అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 10% రిజర్వేషన్ అమలు చేయడానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. 1వ తేదీన రవీంద్ర భారతిలో జరగబోయే సభను రాష్ట్ర నాయకులంతా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ LHPS రాష్ట్ర అధ్యక్షులు భూక్య కోట్య నాయక్, ఏపీ అధ్యక్షులు కైలాస్ నాయక్, హనుమంతు నాయక్, ప్రొఫెసర్ చందు నాయక్, వివిధ జిల్లాల నియోజకవర్గాల మండలాల లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలు కావచ్చు. అదేవిధంగా నేను ఒకటే ఒక విషయం ఏం చెప్తానంటే, మీరు గట్టిగా ఉంటే పునాది గట్టి ఉంటే ఇల్లు మంచి ఉంటుంది అంటారు. కాబట్టి మీరందరూ గట్టి ఉండి రేపు జూలై 1 నాడు మనం భారీ ఎత్తున ప్రజలను తీసుకువస్తే ఆటోమేటిక్ మనకి ఏం రావాలని వస్తుంది. మీరు టెన్షన్ రావాల్సిందా, ఎవరికి ఏం రావాలి, ఎవరికి లోకల్లో ఏ పోలీసు ఇబ్బంది పెట్టినా అన్న ఉంటాడు మనకు. రేపు జూలై 1 ప్రోగ్రామ్ అదే మెయిన్. ఎందుకంటే మీరు ఎంతమంది ప్రజలను తీసుకొస్తే దాన్ని బట్టి మనకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము మన లంబడోళ్ళ మీద దూరమై మా మీద బాగా కోపంతో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు అందరూ పెద్ద ఎత్తున ఆలోచన తీసుకొచ్చి మన ఈ సభను విజయవంతం చేస్తే కంపల్సరీ మనకి ఎవరికి ఏ పదవులు రావాలని వస్తాయి, కంపల్సరీ ఎవరికి ఏ పని కావాలని అవుతుంది. ఈరోజు మీరు ఇక్కడ వచ్చిన వివిధ జిల్లాలందరికీ ప్రత్యేకంగా అందరికీ